తాత మనవడు. ఆ రోజు ఒక పేరున్న రెస్టారెంట్ ముందు కారులో సుమారు 90 దాటిన వారి తాతగారిని నెమ్మదిగా చేయూతనిచ్చి నడిపించుకుని తీసుకువచ్చాడు. ఓ మూల ఉన్న 2 సీటర్ టేబుల్ దగ్గరికి నడిపించుకుని జాగ్రత్తగా కూర్చోబెట్టాడు. చెప్పండి తాతగారు, ఏంటి తింటారు అడిగాడు మనవడు. నాకు మటన్ చాలా ఇష్టం, కానీ పళ్ళు లేవు కదా, ఎలా తింటాను అన్నాడు. ఓ సింతే కదా అని బేరర్ను పిలిచి ఓ ప్లేటు చాలా మెత్తని మటన్ ఖైమా బాగుండాలని ఆర్డర్ పెట్టాడు. ఇదిగో అది అయ్యేలోపు చికెన్ సూపు ఫ్రెష్గా పట్టుకురా అని చెప్పాడు. 5 నిమిషాల్లో చికెన్ సూపు వచ్చింది. ఆ మనవడు ఒక తెల్లటి టవల్ను తాతయ్య మెడ ముందు అమర్చి సూప్ నెమ్మదిగా స్పూన్తో తాగిస్తున్నాడు. అయినా అది ఆ బోసి నోరు చుట్టూ అంటుకుంది. కర్చీప్తో మూతి శుభ్రం చేశాడు. ఈలోగా మటన్ ఖైమా వచ్చింది. తాతయ్యకు నెమ్మదిగా స్పూన్తో తినడం వలన చాలా సమయం పట్టింది. అయినా విసుగు చెందకుండా నెమ్మదిగా తాతయ్యతో కబుర్లు చెప్తూ నానమ్మపై జోకులు వేస్తూ తినిపించాడు. చనిపోయిన భార్య జ్ఞాపకాలు అంత అందంగా మనవడు గుర్తు చేసినందుకు ఆ తాతయ్య కళ్ళల్లో ఆనందం, ఓ పక్క కంటనీరు. రెస్టారెంట్లో అందరూ విచిత్రంగా చూస్తున్నాడు. ఆ కుర్రాడు ఏమాత్రం పట్టించుకోలేదు. బిల్ పే చేసి నెమ్మదిగా మరలా నడిపించుకొని తీసుకువెళ్ళిపోయాడు. కొడుకు కోడలు చాలా మంచివాళ్ళు, జాగ్రత్తగా చూసుకుంటారు. ఆరోగ్యం పాడవుతుందని ఏది పడితే అది పెట్టరు. మనవడు అలా కాదు. వచ్చిన ప్రతిసారి తాతయ్యను కారులో వేసుకుని షికార్లు తిప్పడమే కాకుండా చిన్నపిల్లలకు తినిపించినట్లు ఐస్ క్రీమ్స్, రకరకాల చిరుతిండి తినిపిస్తాడు. తండ్రి చెప్పినా వినడు. ఒక్కరోజుకు ఏం కాదు డాడీ, నేను చూసుకుంటాను కదా అని రాత్రి పడుకునే ముందు జీర్ణం కావడానికి పళ్ళరసం, టాబ్లెట్లు వేసేస్తాడు. మామూలు సమయంలో చాలా ఇబ్బంది పడే పెద్దాయన చిత్రంగా మనవడు వచ్చినప్పుడు హుషారుగా ఉంటారు. ఒక్క కంప్లైంట్ కూడా ఉండదు. కొడుకు ముసిముసిగా నవ్వుకుంటాడు. ఓసారి ఉండబట్టలేక కొడుకును అడిగాడు, ఏరా వచ్చినప్పుడల్లా తాతయ్యను ఖుషీ చేస్తావు, తాతయ్య అంటే అంత ఇష్టమా? దానికి కొడుకు చెప్పిన సమాధానం, డాడీ, నా చిన్నతనంలో అమ్మ మీరు క్షణం తీరిక లేకుండా ఉద్యోగాల వల్ల బిజీగా ఉండేవారు. ఇంట్లో నానమ్మ తాతయ్య నా విషయంలో చాలా శ్రద్ధ చూపేవాళ్ళు. తాతయ్య నన్ను స్కూల్ నుండి తీసుకొని వస్తూ నేను ఏది అడిగితే అది కొనిచ్చి ముద్దు చేసేవారు. ఒక్కోసారి నా బట్టలు పాడు చేసుకునేవాడిని. తాతయ్య నానమ్మ ఆ రోజుల్లో నాకు చేసిన సేవలు గుర్తున్నాయి. నేను ఏమిచ్చి వాళ్ళను ఆనందపరచగలను? నాన్నమ్మ ఇప్పుడు లేదు కదా, అందుకే వచ్చిన ప్రతిసారి కనీసం తాతయ్యతో ఒక్కరోజైనా గడిపి నా జ్ఞాపకాలు సజీవంగా ఉంచుకుంటాను అని చెప్పాడు. సమాధానం విన్న తండ్రి కళ్ళల్లో నీళ్లు. నీ జ్ఞాపకాల మాటేమో కానీ నీవు వచ్చిన వెంటనే తాతయ్య కళ్ళల్లో ఉత్సాహం చూస్తుంటే నేను ఆయనకు ఎంత రుణపడి ఉన్నానో అర్థమవుతుంది. నాకు మీ అమ్మకు అందమైన వార్ధక్యం కళ్ళ ముందు కనిపిస్తుంది. యు ఆర్ గ్రేట్ మై సన్. డబ్బు వెనుక పరుగులు పెట్టే ఈ కాలంలో ఇలాంటి సంబంధ బాంధవ్యాలు కాపాడుకునే కుటుంబాలు మాత్రం నిజంగా స్వర్గధామాలే. అన్ని కుటుంబాలు కూడా ఇలాగే ఉండాలని ఆశిస్తూ మీ పద్మజ.